హాయ్ అండి, వెల్కమ్ టు జిలేబీ టాక్స్ కుకింగ్ టైమ్. ఈ వీడియోలో 10 నిమిషాల్లో తయారు చేసుకునే స్ట్రీట్ స్టైల్ ఎగ్ పీస్ ఫ్రై రెసిపీ షేర్ చేస్తున్నానండి. ఈ ఎగ్ ఫ్రై చపాతీలోకి సైడ్ డిష్ లా బాగుంటుంది, అన్నంలో సాంబార్ రసంతో పాటు కాంబినేషన్ లా కూడా బాగుంటుంది. ఈ రెసిపీని నేను 6 గుడ్లు తీసుకొని చేస్తున్నాను. ముందుగా పాన్ లో 1 టీ స్పూన్ బటర్ వేసి కరిగాక పాన్ మొత్తం స్ప్రెడ్ చేసి సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని కలిపి లైట్ పింక్ కలర్ లోకి మారే వరకు మీడియం హీట్ పైన కుక్ చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడేలా ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా లేదా చికెన్ మసాలా పొడి వేసి 2 నిమిషాల వరకు మంచిగా కలపాలి. స్పైసీ ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటో వేసి 3 నుండి 4 నిమిషాలు మీడియం హీట్ పైన కుక్ చేసుకోవాలి. టమాటోస్, ఆనియన్స్ ఏవి కూడా ఎక్కువసేపు కుక్ చేయనవసరం లేదండి. ఈ ఎగ్ కర్రీకి లైట్ గా కుక్ చేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పాన్ మధ్యలో ఖాళీ ప్లేస్ చేసుకోవాలి. గుడ్లని మధ్యలో ఇలా ప్లేస్ చేసుకొని డైరెక్ట్ గా పాన్ మీదనే వేయాలి. ఇలా ఇబ్బంది అనిపిస్తే సపరేట్ గా పాన్ లో ఎగ్ ఫ్రై చేసి తర్వాత కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. ఎగ్స్ ని అలాగే ఫ్రై చేయాలండి, ఏమాత్రం కలపొద్దు. గుడ్ల పైన కొంచెం కారం పొడి, కొంచెం గరం మసాలా పొడి స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకుంటే గుడ్లు కింద సైడ్ మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఇబ్బంది అనిపిస్తే సపరేట్ గా పాన్ లో ఎగ్ ఫ్రై చేసి తర్వాత కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత ఒక్కొక్క గుడ్డుని యాజ్ ఇట్ ఈస్ గా పీస్ లాగా కట్ చేసుకోవాలి. వీటిని మరొక సైడ్ కి తిప్పుకొని కొద్దిగా కారం పొడి, కొద్దిగా గరం మసాలా పొడి స్ప్రింకిల్ చేసి మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకుంటే గుడ్లు మంచిగా ఫ్రై అయిపోతాయి. ఈ కర్రీ ఎక్కువ స్పైసీగా ఉండాలంటే 1 లేదా 2 టీ స్పూన్లు రెడ్ చిల్లీ సాస్ వేసుకొని కలుపుకుంటే టేస్టీగా స్పైసీగా ఉంటుంది. గార్నిషింగ్ కోసం సన్నగా తరిగిన ఉల్లి పొరక లేదా కొత్తిమీర వేసుకుంటే స్ట్రీట్ స్టైల్ ఎగ్ పీస్ ఫ్రై రెడీ. ఇది ఇలా సింగిల్ పీస్ లా సర్వ్ చేసుకొని చపాతీతో తింటే సూపర్ గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజు షేర్ చేసిన ఎగ్ పీస్ ఫ్రై రెసిపీ గురించి మీ ఫీడ్బ్యాక్, సజెషన్స్ కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి కుదిరితే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం జిలేబీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం.